అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు సినిమా చాలా యాక్ట్ చేశాను. అంటే దాదాపు ఒక 26 సినిమాలు యాక్ట్ చేశాను. చిరంజీవి గారు చిన్న ఏజ్, రాక్షసుడు, దొంగ మొగుడు, మగధీరుడు, కొండవీటి రాజా, స్వయం కృషి, శృతిలయలు, సత్యభామ, ఇలా చాలా సినిమాలు. ప్రాణ స్నేహితులు, కృష్ణరాజు చిన్నప్పుడు అలా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ డైలాగులు పాటలన్నీ పాడాల్సి వస్తాయి కదా. విట్లాచార్య సినిమాలు అయితే దాంట్లో మన ఏది పౌరాణిక డైలాగులు, జానపద డైలాగులు ఉన్నాయి. దుష్ట శక్తుల ప్రభావంతో విర్రవీకే దుర్మార్గుడా, పాపాత్ముడా, ఈ బాలవాకే ఆ తల్లివాకై ఫలించుగాక, నీ జీవ చరిత్ర సమత్వమైపోవుగాక, ఈ రేంజ్లో మాట్లాడాలి. సో అప్పుడు తెలుగు అర్థం చేసుకుంటే కానీ రాదు కదా. సో అలా చిన్నప్పుడు అంటే కొంచెం స్పార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా తెలుగు ఎక్కేసింది. తర్వాత నేను చెన్నైలో పెరిగాను కానీ నాకు చాలామంది ఫ్రెండ్స్ తిరుపతిలోనే ఉన్నారు. తిరుపతిలోనే నా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని కలవడానికి ప్రతి చిరంజీవి సినిమా రిలీజ్కి చెన్నై నుంచి బైక్లో వెళ్ళిపోతాం. సో థర్స్డే అక్కడ వెళ్ళిపోయి ఫ్రైడే, సాటర్డే, సండే తిరుపతిలో ఉంటాం. అంటే వీక్లీ 3 రోజులు తిరుపతిలోనే ఉంటాను కాబట్టి నేను సగం తెలుగు సగం తమిళ అన్నట్టు రెండు వచ్చేసింది. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇప్పుడు మీరు అది లైక్ చేసేవాడు కదా. డౌట్ ఏముంది, డైరెక్టర్ కి యాక్టర్ అయితే ఏంటి తేడా ఏం లేదు, సేమ్ ఫీల్డ్ కదా. యా ష్యూర్ చేస్తాను. అంటే అప్పుడు ఏంటంటే నేను హీరోగా చేసేస్తాను, చేసేవాడిని ఈ సినిమాలు, అంతే డిఫరెన్స్. దాంట్లో ఇంకా ఇన్నర్ క్వశ్చన్ ఏంటంటే నేను డైరెక్టర్ కాబట్టి నా కోసం ప్రొడ్యూస్ చేసింది కాదు ఇది. నేను ప్రొడ్యూసర్, డబ్బు నాది. నేను తనని ప్రొడ్యూసర్గా ప్రేమతో పెట్టాను పేరు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏదైనా తేడా వచ్చిందని రేపు ఆ అమ్మాయి పాపం చాలా నటించి సంపాదించేంత వీడెళ్ళి నష్టం చేశారంటారు. అది ఏమీ లేదు. అవుట్ అండ్ అవుట్ నేను నా ఫ్రెండ్స్ మేము రెడీ చేసాం. పేరు తనది. అంటే సురేష్ బాబు గారు ఉన్నారు కదా, రామానాయుడు గారు కొడుకు. రామానాయుడు గారు సురేష్ బాబు గారు ఇంత ఉన్నప్పుడే సురేష్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ అని పెట్టడం వల్ల అప్పుడే అతను సంపాదించి పెట్టిందని కాదు, అది వైఫ్ మీద ఉన్న ప్రేమ తనను ప్రొడ్యూసర్ చేశాను. ఆ ప్రేమ నేను హీరోగా ఉంటే ఉంటుంది కదా. అంటే +2లో ఒక చాప్టర్ అబ్బాయి హరి ఏదో దానికి మనకి డెఫినేషన్ ఇవ్వడం కష్టం కదా, ఏ చాప్టర్ అని మనం. అలా కాదు, అర్థమైంది. ఎవరెవరు ఉన్నారా, ఎవరెవరు లవ్ చేసావు? చాలా మంది నేను లవ్ చేశా. అప్పుడు నేను ఎన్నో చెప్తాను, అలా అడుగుతున్నారా? అదేనా చిజి, వాళ్ళు కరెక్టే అడుగుతున్నారు, మీరు ఎందుకు మధ్య +2లో ఒక అబ్బాయి లవ్ చేసిందండి, అది చెప్పండి. లవ్ చేశాను, అది చెప్పండి. అంటే లవ్ అంటే అలాంటి మదర్కి నేను అన్ని నా మదర్తో షేర్ చేశాను. లైక్ ఫ్రెండ్స్ లాగా నేను నా మదర్. సో అన్నీ వెళ్ళి మదర్కి చెప్తాను. సో మదర్ ఏం చెప్పారంటే, లేదు ఇప్పుడు స్టడీ చేసినారు కదా, మళ్ళీ ఒక స్టేజ్ అప్పుడు మనం చూద్దాం, మళ్ళీ అతను ఇంకొక క్యాస్ట్. సో అది మళ్ళీ ఫ్యూచర్లో మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ఫ్యూచర్ వచ్చినప్పుడు కిడ్స్ అన్నీ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. లైక్ విచ్ రిలీజియన్ దే షుడ్ అలా ఉంటుంది కదా. సో అప్పుడు ఉన్నది యాక్చువల్లీ ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఎలా అంటే లైక్ యాక్చువల్లీ ఫస్ట్ మేము కలిసినది చెప్పిందంటే మీకు కొంచెం అర్థం అవడం కష్టం అవుతుంది. నేను చెప్పినా మీరే చెప్పండి. అంటే మీరు కొంచెం సాగదీస్తారు. నాకు ఒక అవసరం ఇవ్వండి, నేను డౌట్ ఉన్నప్పుడు లేదండి. మేము లైక్ పెద్ద బాబు చేసినప్పుడు మన ప్రొడ్యూసర్ ML కుమార్ చౌదరి గారిది నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ధనా 51. సో వాళ్ళు ఏదో డిస్కషన్ కోసం అవుతున్నారు, మన లొకేషన్కి వచ్చాం. అక్కడ ఫస్ట్ టైం మీటింగ్. సో ఇతను మలయాళి, నేను మలయాళి. మేమిద్దరు హాయ్ నేను మాస్టర్ సురేష్ అలా పరిచయం అయింది. మళ్ళీ సెకండ్ టైం మాస్టర్ సురేష్ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసినప్పుడు నా పేరు సురేష్. మలయాళంలో చాలా మూవీస్ చేశాను, ఒక 215 మూవీస్ టోటల్ గా అన్ని లాంగ్వేజ్ కలిపి 215 సినిమాలు చేశాను నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా. అప్పుడు ఏమైందంటే నేను మిస్టర్ అయిన తర్వాత కూడా అందరూ మాస్టర్ అని పిలవడం మొదలెట్టారు. నేను మాస్టర్ సురేష్ అని చెప్పారు. సో అందుకు అది మార్చడానికి సూర్యగిరి అని పేరు పెట్టుకున్నా. చెప్పండి. నేనే మాస్టర్ సురేష్ అని పరిచయం అయింది. సత్యం డైరెక్టర్. సో ఎవరో చెప్పారు నాకు, సత్యం డైరెక్టర్, పెద్ద హిట్ మూవీ అది, సత్యం డైరెక్టర్ అని చెప్పాను. నేనేదో అప్పుడు పెద్ద హిట్ మూవీ డైరెక్టర్, కొంచెం హెడ్ వెయిట్ ఉంటుందని అనుకున్నా, కానీ ఏం లేదు. హెడ్లో ఏం లేదు కాదు, హెడ్ వెయిట్ లేదని అనుకున్నారు. ఏమి లేదు అంటే అతని హెడ్లోనే ఏమి లేదు, హెడ్ వెయిట్ లేదు. సో అందరితో బాగా ఫ్రెండ్లీగా మాట్లాడారు. మళ్ళీ కామెడీ సాంగ్స్ అన్నీ లైక్ అవన్నీ చేసినప్పుడు నాకు నా ఫాదర్ మెమరీ, లైక్ ఫాదర్ లాగా ఉండదు కొంచెం.
ఎందుకంటే బిహేవియర్ అన్ని ఫాదర్ లాగా ఉంది. సో అంతే అయిపోయింది. మళ్ళీ నేను ఒక 2 times మన ప్రివ్యూ పెద్ద బాబు ప్రివ్యూ కోసం వచ్చారు. తర్వాత అప్పుడు ఏమైందంటే జూన్ 2 దాని ముందు చెన్నైలో చూసా. చెన్నైలో యాక్చువల్లీ అప్పుడు నా బ్రదర్ అక్కడ చెన్నైలో, మేమందరూ చెన్నైలో ఉన్నాం. మూవీ ఆటోగ్రాఫ్ కదా, ఆటోగ్రాఫ్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని ఇక్కడ వచ్చింది, అది ఒరిజినల్ తమిళ వర్షన్ అక్కడ. సో ఆ మూవీకి వెళ్ళాను నేను, నా బ్రదర్ వెళ్ళాను. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా సేమ్ మూవీకి నేను, మా అమ్మ, ఇద్దరు చెల్లెలు సుజిత, సునీత, వీళ్ళందరూ. నేను కళ్యాణి గారిని ఇక్కడ కలిసినప్పుడు తను ఒక పట్టేలు వేసి ఉన్నది, బంగారు పట్టేలు. మనకు అప్పుడే సినిమా నాట్ ద పాయింట్, లేడీస్ కాల్ చూసారు అప్పుడు. చూడండి ఎంత సిగ్గుతో ఉన్నానని, తల వంచుకొని ఉంటారు లేడీస్ ముందు. సో అప్పుడు తన పట్టీలు చూసి బాగుందండి మీరు కొన్నిందా ఏంటి అంటే, ఎవరికి అంటే లేదండి మా చెల్లెలకి. మనకు కూడా అప్పుడే డైరెక్టర్గా ఉంటే ఫస్ట్ సినిమాకి ఏం పెద్దగా ఇవ్వరు కదా, హిట్ అయిన తర్వాత అడ్వాన్సులు రావడం వల్ల ఏంది చెల్లెలకి ఏమైనా కొన్ని ఇవ్వాలి అని అనిపించి అడిగాను. చెన్నై వెళ్ళి మా అమ్మకి చెప్తూ ఉన్నా, అమ్మ ఇలా మలయాళంలో కావేరి, తన పేరు కావేరి అనే ఆర్టిస్ట్ చూశాను హైదరాబాద్లో, పట్టీలు బాగుంది, వాళ్ళు ఇక్కడ కేరళ జ్యువెలర్స్లో కొన్నారంట, మనం వెళ్దామని చెప్పి ఆ రోజు నైటు నేను, మా సిస్టర్స్ ఇద్దరు, మా మదర్ అందరూ సినిమాకి వెళ్తున్నాం. చూస్తే మా అమ్మ వచ్చి రే ఆ కావేరి ఎవడో లవ్ చేస్తుంది, ఎవరితోనో వెళ్తుంది చూడనింది. నువ్వు చెప్పేవా అమ్మాయి చూడు అంటే, నేను చూస్తే ఈ అమ్మాయి ఒక అబ్బాయితో అలా షోల్డర్లో అలా ఆనుకొని వస్తుంది. ఓహోహో చెన్నైలో ఇలా ఉంది ప్లాన్ తనకి అనుకొని నేను అంటే బాక్స్ మేము వెనకాల వీళ్ళు ముందు. సో ఇంటర్వెల్ అప్పుడు తను తిరిగి చూసింది, నేను హలో నాన్న హాయ్ అన్నారు, మా చెల్లెల్ని పరిచయం చేశాను. అప్పుడు అలా పట్టీలు డిస్కషన్ స్టార్ట్ అయింది, వాళ్ళు లేడీస్. అప్పుడే అర్థమైంది తనతో వచ్చింది వాళ్ళ బ్రదరు, తమ్ముడు. వాడు హైట్గా ఉంటాడు, గడ్డం పెట్టుకొని, సో బ్రదరు. దాని తర్వాత వీళ్ళు మాట్లాడడం మొదలైంది, మా చెల్లెలు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఏమైంది, జూన్ 2 ధన ఓపెనింగ్. ఆ టైంలో వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వేరే సినిమా షూటింగ్కి. సో ఓపెనింగ్ నేనేంటంటే మా పెద్దమ్మ, మామయ్య, అమ్మమ్మ అందరూ వచ్చారు కేరళ నుంచి ఓపెనింగ్ కోసం. ఆ జూన్ 2 వీళ్ళ మదర్ బర్త్డే. తనకేంటి మేము ఇంతమంది మలయాళీస్ వచ్చారు కదా, సో వాళ్ళ మదర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని మా ఫ్యామిలీని లంచ్కి పిలిచారు. అక్కడ లంచ్ జరిగింది. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అదే మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మాటలు జరిగింది. ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ అయింది ఫైనలీ. పేరెంట్స్ అని జాతకం అని చూసి ఓకే అయిన తర్వాత పెళ్లి ఫిక్స్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇలా చూస్తాను అక్క అని, దాంట్లో ఏముంది తొక్క, అక్కడ లేదు ఏమి. మళ్ళీ మీరు చూస్తే ఒక ఏజ్ మన స్కూల్లో చదువుతున్నప్పుడు చూస్తే చాలామంది అమ్మాయిలు, నాకైతే ఏంటంటే ఫస్ట్ అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్ కదా, ఎక్కువ స్కూల్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు, మ్యాక్సిమం షూటింగ్లోనే ఉంటాను. అంటే ఇక్కడ నేను చిరంజీవి గారు చిన్నప్పుడు చేస్తూ ఉంటాను చైల్డ్ ఆర్టిస్ట్గా, అర్జున్ గారు చిన్నప్పుడు నేనే, కృష్ణరాజు గారు చిన్నప్పుడు నేనే, భానుచంద్ర గారు చిన్నప్పుడు నేనే, వీళ్ళందరికీ చిన్న మన నాగార్జున గారితో సంకీర్తన సినిమా చేశా. సో అప్పుడంతా వీళ్ళ చైల్డ్ ఆర్టిస్ట్ నేను, వీళ్ళకి చిన్న పాత్ర. హైదరాబాద్ ఇలా అంటే అక్కడ బాంబేలో రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, మళ్ళీ తమిళ్లో చూస్తే రజనీకాంత్ ప్రతి సినిమా నేనే చిన్న రజనీకాంత్. అది అలవాటైపోయి మన ఇంట్లో కూడా అమ్మ భోజనం పెట్టు ఇలాగే మాట్లాడతాను, ఆ టీచర్ హోమ్ చేయలేదు అంటాను, అవి మాటలే అలా అయిపోద్ది నాకు. అక్కడి నుంచి కేరళలో చూస్తే మమ్ముటి మోహన్లాల్, వీళ్ళకి చిన్నప్పుడు నేనే. సో ఇలా ప్రపంచం తిరగడమే కరెక్ట్ అయిపోయింది. స్కూల్కి వచ్చి కరెక్ట్ ఎగ్జామ్కి ఒక 2 weeks 3 weeks ముందు. సో ఆ ఎగ్జామ్ ఫీవర్లో వెళ్తాను కాబట్టి అప్పుడు అందమైన అమ్మాయిలు ఉంటారా, ఇది ఉండదు. నాకు అప్పుడు ఏంటంటే బాగా చదివిన అబ్బాయి ఎవరు, వాడు ఎలాగైనా వాడు నా ముందు కూర్చోవాలి, వాడు వెనక కూర్చొని ఎలాగైనా కాపీ కొట్టి పాస్ అయిపోవాలి, ఇంతే మైండ్లో ఉంటుంది. కానీ అది ఆ టైంలో లేదు. మళ్ళీ కాలేజ్ చదువుతున్నప్పుడు ఏంటంటే BSCS జాయిన్ అయ్యాను ప్రెసిడెన్సీలో, BA కార్పొరేట్ సెక్రటరీ. అది జాయిన్ అయ్యి అక్కడ ఏమైందంటే 2-3 months ఆ వాతావరణం అంత నచ్చలేదు నాకు. 19 yearsలో డైరెక్ట్ చేయాలని ఎక్కడి నుంచో ఒక ఇది వచ్చి ఫస్ట్ ఆ డైరెక్షన్ కోసం ట్రయల్ స్టార్ట్ అయింది. సో అప్పుడు యువతల సైడ్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఆ టైంలో మెడిటేషన్, యోగా ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయి నేను గోల్డ్ వేయను, ఇప్పుడే కొంచెం ఇలాంటిదన్నీ వాచ్ గిచ్చని, సినిమా చూడను, లేడీస్తో మాట్లాడను, ఓన్లీ కథర్ మాత్రమే వేసుకుంటాను. ఇప్పుడు లేడీస్తో మాత్రమే మాట్లాడతాను. అప్పుడు జనవరి 26th, ఆగస్ట్ 15th, మే 1st ఈ అన్ని రోజుల్లో వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తాను. సో ఇలా ఒక అలవాటు స్టార్ట్ అయింది బై 18 years నుంచి. మా మన పాండిచేరి మదరాశ్రమం అరబిందో ఘోష్
ఆశ్రమాలకి వెళ్ళడం అలాంటి ఇది ఉండింది. సో అలా అది ఒక కొన్ని రోజులు అలా జరిగింది. టీవీ సీరియల్ చేశాను, ఫస్ట్ ఒక టెలిఫిలిం చేశాను, దాని తర్వాత 13 ఎపిసోడ్స్ చేశాను, దాని తర్వాత ఇలా చేసి సినిమాకి డైరెక్ట్గా వచ్చేసాం. అదేంటంటే తిరుపతి స్వామి అని నా ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, ఆజాద్ గణేష్ అని చేశారు కదా, యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు చెన్నైలో ఇక్కడంతా ఏంటి ప్రాబ్లం అంటే అందరూ నన్ను అన్ని ప్రొడ్యూసర్స్ నాకు తెలుసు, కానీ ప్రాబ్లం ఏంటంటే మాస్టర్ సురేష్ నాకు ఎలా ఆ పేరు ఎలా ప్లస్ అలాగే మైనస్. బయట ఇప్పుడు డైరెక్షన్ ఛాన్స్ కోసం కొన్ని డైరెక్టర్స్ బయట కూర్చుంటారు, ఆఫీస్ బయట, ప్రొడ్యూసర్ ఆఫీస్ బయట. నేను బయట కూర్చోవాల్సిన అవసరం లేదు, అంకుల్ అని చెప్పి లోపల వెళ్ళిపోతాను. కానీ లోపల ఏంటంటే వాళ్ళు నన్ను ఇంకా అబ్బాయిగానే చూస్తారు, కానీ ఒక డైరెక్టర్ అన్నది నన్ను నాలో వాళ్ళు చూడలేదు. అలా తమిళనాడు కేరళలో బాగా అయినప్పుడు తిరుపతి స్వామి నువ్వు ఇక్కడ రా అని చెప్పి నేను ఇక్కడ వచ్చినప్పుడు అతను లేడు. ఎలాగో వచ్చేసాం కాబట్టి ఏదైనా ఒక స్టూడియోకి వెళ్దాం, ఎవరినైనా కలుద్దాం అలా అనుకుని. హైదరాబాద్ మంచిది ఏంటంటే తెలుగు కన్నా హిందీ ఎక్కువ మాట్లాడతారు కాబట్టి మనకు అది కూడా కొంచెం ఫెసిలిటీ అయింది. సినిమా షూటింగ్ కా ప్లేస్ జానా హే, కై షూటింగ్ లొకేషన్ హే, ఇవన్నీ మాట్లాడి ఫస్ట్ వెళ్ళింది సారథి స్టూడియో. అక్కడ చూస్తే ఏదో ఒక లావుగా ఒక అతను డైరెక్ట్ చేస్తున్నారు, ఒక అతను ఏదో పెద్ద మీసం పెట్టుకుని యాక్ట్ చేస్తున్నారు, సన్నగా ఒక అమ్మాయి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ వెళ్ళి చేద్దామంటే మనకు తెలిసిందంతా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు తెలుగులో. వీళ్ళకే సినిమా మన కథ చెప్పాలి, ఇతను ఎవరో తెలియదని బయట వచ్చేసాను. అప్పుడు కూడా నేను చూసా ఏంటే ఇతను హీరో, అమ్మాయి హీరోయిన్, ఏం సినిమా చేశా, స్మాల్ బడ్జెట్ సినిమా అనుకుని వచ్చేసాను. అదే అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, రవితేజ గారు వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు, వంశీ గారు డైరెక్టర్. సో ఆ తర్వాత నేను సత్యం అన్నపూర్ణ స్టూడియో వచ్చి నాగార్జున గారిని కలవడం జరిగింది, అతనికి కథ చెప్పడం జరిగింది. అలా నా జీవితంలో సెకండ్ చాప్టర్ అంటే ఒక డైరెక్టర్గా సెకండ్ చాప్టర్ వచ్చి సత్యం ఇచ్చింది. దాని తర్వాత పెళ్ళి థర్డ్ చాప్టర్ అనుకోండి. ఫోర్త్ వచ్చి ఫ్లాప్స్ ఉన్నాయిగా, 2 ఫ్లాప్లు ఫోర్త్ చాప్టర్ అయింది. ఫిఫ్త్ ఏంటంటే కన్ఫ్యూషన్ స్టేజ్, ఏం చేద్దాం ఎలా చేద్దాం అనే చాప్టర్. ఆ కన్ఫ్యూషన్ నుంచి బయట వచ్చి ఎందుకు ఇవన్నీ జరిగింది అంటే నాగార్జున గారు ఇచ్చిన ఫ్రీడమ్ మనకి దొరకలేదు. సో మనం ఏం చేద్దాం అంటే మనమే ఒకటి ట్రై చేస్తే ఎలా ఉంటుంది. ఇద్దరిలో ఏది సిమిలర్ లేదు, అన్నీ క్వైట్ ఆపోజిట్. నేను ఎక్కువ మాట్లాడతాను, తను మాట్లాడదు. నాకు వెంటనే కోపం వస్తుంది, తనకు రాదు. నాకు వెంటనే కోపం వస్తుంది, వెంటనే వెళ్ళిపోద్ది. తనకు కోపం లేట్గా వస్తుంది, కానీ అంత ఈజీగా పోదు. తర్వాత తను చూడడానికి అందంగా ఉంటుంది, నేను అలా ఉన్నాను. మళ్ళీ చూస్తే నాకు కొంచెం బ్రెయిన్ ఉంది, తనకు కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే తను అన్ని ప్రికాషన్ ప్రీవియస్ ఏం జరగబోతుంది అన్నది చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తుంది. అలా వద్దు ఇదని చెప్తూ ఉంటుంది, నేను వినను. తర్వాత ఇంకేంటి అన్నీ ఆపోజిట్లేగా. తనకి ఇదే తింటానని కొన్ని పట్టింపులు ఉంటాయి. చికెన్ అది తినను, ఇది తినను, అక్కడ ఉన్న చికెన్ తినను, ఎల్లో చికెన్ తినను, కొబ్బరికాయ వేస్తే తినను, ఇలాంటి కొన్ని ఉంటాయి. నాకు అలా లేదు. ఏ ముద్దపప్పు అన్నం ఇచ్చినా ఓకే, నిన్న నైట్ పెట్టిన రైస్లో కొంచెం పెరుగు పోసినా ఓకే, మనకి ఏదైనా ఓకే. మనకు చౌదరి మెస్ నుంచి నోవాటల్ హోటల్ కొంచెం సెట్ అవ్వదు అనుకోండి, అన్నీ పచ్చి పచ్చిగా ఉంటుంది. మిగతా మనకి లోకల్ ఫుడ్ అన్నీ ఓకే, బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఉంటారు. ఏదో అలాగే నిన్న కుక్క గారు వచ్చారు, వీటిని గడిచింది అంటుంది. ఏం చెప్పాలి చెప్పండి. ఓకే, ఫ్రెండ్లీగా ఉంటారు. రెస్పెక్ట్ అందరికీ, లేడీస్కి కొంచెం రెస్పెక్ట్ అందరికీ ఇస్తాను. మా డ్రైవర్ గారిని కూడా రండి పోండి నేనే పిలుస్తాను, ఎందుకంటే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను కాబట్టి రెస్పెక్ట్. నా ఫ్రెండ్స్ కూడా చూడండి, ఇప్పుడు క్లాస్మేట్స్ కూడా నన్ను రారాబోలా అని పిలవరు, అందరూ ఆ రండి పొండిలోనే ఉంటాం. చెప్పండి, అంతే, అందరికి రెస్పెక్ట్ ఇస్తాను. ఇంకా చాలా ఉంది, చెప్పు ప్లీజ్. నేను ఏమి పట్టించుకోండి, చెప్పు. రెస్పెక్ట్, ఫ్రెండ్లీగా ఉంటాం, అందరూ చేస్తారు. పర్టికులర్గా అలాంటి ఏమి నాకు చేయలేదు. అదే అది నచ్చనిది అని అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్, అప్పుడు చెప్పాలి. నచ్చింది అని అడిగేటప్పుడు ఏం చెప్పాలో చెప్పు. అన్నీ నచ్చింది, అందుకే కదా పెళ్లి చేసుకుంటా కదా. ఒక క్వాలిటీ చెప్పమంటే అందరినీ ప్రేమించండి, ఏది క్యాస్ట్ గిస్ట్ ఫీలింగ్లు ఏమి పెట్టుకోకండి. ఇంకా కొన్నాళ్ళు పడితే అన్నీ పోతుంది. మనుషులు మనం అందరూ ఒకరిని సహాయం చేసుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ ఈ జాతి క్యాస్ట్ ఈ 2 ఫీలింగ్ తీసేయండి. నాకు తెలిసి అందరికీ నంబర్లు ఉంటే బాగుండేది. ఈ పేర్లు ఉండడం వల్లే వెనకాల తోకలు వస్తాయి.
మూవీ గురించి 3, 4, 5, 8, 96 అనే ఇప్పుడు కానిస్టేబుల్ 404 అంటారు. ఏమీ తెలియదు అతను డేవిడా, రావుతరా, సుబ్రహ్మణ్యమా అని. అలా ఉంటే బాగుంటుంది. తర్వాత అన్ని సినిమాలు చూడండి. అంటే ఎవరో చెప్పారు అని చెప్పి ఆ సినిమా బాగలేదు అంటక అని అలా చెప్పకుండా మీరు చూసి మీకు నచ్చలేదని చెప్పండి. ఎందుకంటే మీకు ఉన్నప్పుడు మీకు చపాతీ నచ్చుతుంది, ఇంకొక అతనికి పూరి నచ్చుతుంది. అప్పుడు ఆ చపాతీ నచ్చిన అతను ఏం చెప్తాడంటే అక్కడ పూరి ఇందిరా వేస్ట్ రా అంటే మీరు వెంటనే అక్కడ అన్నీ వేస్ట్ అని చెప్పకుండా మీకు నచ్చిన పూరి ఒకవేళ ఉంటుంది కదా. సో వెళ్ళి అన్ని సినిమాలు, ఎందుకంటే సినిమాని నమ్మి చాలామంది ఉన్నారండి. మీరు ఇచ్చే 30 రూపాయలే మా లైట్ మ్యాన్ నుంచి మా అందరు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజు, ఫుడ్. సో ఈ పైరసీ కాకుండా ఈ నెట్ నుంచి డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఒక 30 రూపాయలకి సినిమా చూసేయండి. మీకు హ్యాపీగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అన్ని సినిమాలు చూడండి. బాగాలేదంటే ఎందుకు బాగాలేదని మీరు అనలైజ్ చేయండి. దాంట్లో కొన్ని మాకు చెప్పండి, మేము అది ఫర్దర్ కరెక్ట్ చేసుకుంటాం. సో మేక్ సినిమా ఇండస్ట్రీతో పాటు మీరు హ్యాపీగా ఉండి నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ నేను నెక్స్ట్ ప్రాజెక్ట్తో మీ ముందు వస్తున్నప్పుడు కలర్ టీవీ, నార్మల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్న వాళ్ళు కలర్ టీవీ చూడాలని, నార్మల్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళు ఐఫోన్ పెట్టుకోవాలని, నార్మల్ కార్లో ఉన్నవాళ్ళు ఒక ఫార్చ్యూన్, బెన్స్ లాంటి కారు మీరు అందరికీ ఉండాలని దేవుడు నేను కోరుకుంటాను.